హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్. ఈరోజు గోరుచిక్కులు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలామందికి గోరుచిక్కులు తినబుద్ధి కాదండి. ఇలా చేసి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. 1 కేజీ గోరుచిక్కులు అండి. ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. 1/2 కిలో పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 3 ఎండుమిర్చి, 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాలు. గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి అనేది వేడయ్యాక అందులో 3 పావుల ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇలాగ తాలింపు గింజలన్నీ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలాగ ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి ఇలాగ ఫ్రై అయిన తర్వాతకి మనం మిక్సీ పట్టుకున్న గోరుచిక్కులు కూడా వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాతకి మొత్తాన్ని ఇలాగ కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇలాగ మూత పెట్టుకొని మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. కూర ఇలా ఉడికిన తర్వాతకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. అదేవిధంగా 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కారం అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. నేను పచ్చిమిర్చి ఉప్పు కలిపి మిక్సీ పట్టుకున్నానండి. అదేవిధంగా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకోవాలండి. కూర అనేది ఇలా ఉడికిన తర్వాతకి 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలాగ ఆయిల్ అనేది పైకి తేలితే ఇలాగ కూర ఉడికినట్టండి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఓ సర్వింగ్ బౌల్ తీసుకోవాలండి. ఓ సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోరుచిక్కుల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. పచ్చిమిర్చి గోరుచిక్కుల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి.